వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాహిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ప్రస్తుత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య, ఎమ్మెల్యేలు వివేక వెంకట స్వామి, గండ్ర సత్యనారాయణ, యశస్విని రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ప్రో కోదండరాం, పాపిరెడ్డి, వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, శ్రీకాంత్ చారి, తల్లి శంకరమ్మ, లాయర్లు, డాక్టర్లు, విద్యార్థి తదితర ఇతర ముఖ్య నేతలు, మేధావులు, అమరవీరుల కుటుంబాలు పాల్గొన్నారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో అన్నారు, అరే ఏంటిది మీరు తెలంగాణ ఎంపీస్ బ్లాక్ బ్యాచెస్ వేసుకున్నారు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఆ తెలంగాణ ఎంపీస్ అందరినీ పిలిపించి వారు కొంచెం దబాయించడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎప్పుడు ఎంపీలు లొంగలేదు. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఇదే చెప్పినాం, లేదు సార్ మాకు కావాలి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదే ఆశ ఉంది. 1969లో కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు నాకు తెలంగాణ ఇస్తామని చెప్పినారు. ఈసారి కూడా సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాత మీరు ఎలాగైనా తెలంగాణ ఇవ్వాలని చెప్పి మీరు మాట ఇవ్వడం జరిగింది. మీరు ఎలాగైనా ఈ బిల్లు పాస్ చేయాలని చెప్పి మేము వారితో గొడవ పెట్టుకోవడం జరిగింది. వారు కూడా అనుకున్నారు, అని వీళ్ళు ఇంత పట్టుదలతో ఉన్నారు కాంగ్రెస్ ఎంపీస్, వీరి మాట నిజంగా ఏదో ఒక దమ్మున్నది ఈ మాటలో, మనం తెలంగాణ గురించి ఆలోచించాలని చెప్పి వారు కార్యాచరణ తీసుకోవడం జరిగింది. రాజేందర్ రెడ్డి గారు చూస్తున్నారు, ఎక్కువ సమయం లేదంటే నేను ముగిస్తున్నాను. ఇంకొక నిమిషంలో అందరు ఎంపీస్ కూడా నిజంగా చెప్పాలంటే చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎంపీస్ గ్రూప్ ని విడదీయాలి, ఈ మూవ్మెంట్ ని వెనక తీసుకువెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ హ్యాట్స్ ఆఫ్ మా కొలీగ్స్ తెలంగాణ ఎంపీస్ అందరూ కూడా వారు ఎంత ఒత్తిడి వచ్చినా కానీ మంత్రి పదవులు ఇస్తానని చెప్పి వారు ఆశలు పెట్టినప్పటికీ కూడా, పోస్టులు ఇస్తానని చెప్పి ఆశలు పెట్టినప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా దాంట్లో లొంగలేదు. వారు సుదీర్ఘకాలం పాటు ఆ సుదీర్ఘకాలం సాగిన ఈ ఉద్యమంలో ప్రతి దశలో కూడా వరంగల్ చాలా అగ్రభాగాన ఒక కీలకమైన పాత్ర పోషించింది. 53లో జరిగిన 52లో జరిగిన ముఖ్య ఉద్యమం వరంగల్ నుంచే ప్రారంభమైంది. ఆగస్టు నెల 52 ఇక్కడ నామముల్కీలకు ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ ఉద్యోగం నుంచి తొలగించి ఆ ఉద్యోగాలు ముల్కీలతో నింపాలని డిమాండ్ చేశారు, ప్రత్యేకించి టీచర్ పోస్ట్. అక్కడ మొదలైన ఉద్యమం ఆ తర్వాత హైదరాబాద్లో ఊరేగింపుకు దారితీసింది. ఆ ఊరేగింపుకు దారితీసిన సమయంలో అక్కడ సిటీ కాలేజీలో ఆ రోజుల్లో ఉద్యమకారుల మీద కాల్పులు జరిగినాయి, 7 అమరులైన. ఆ సందర్భాన్ని జయశంకర్ సార్ చాలా వివరంగా చెప్పేటోడు. ఆ రోజు నాకు బస్సు దొరకలేదు, నేను ఎక్కిన బస్సు టైం పంక్చర్ అయ్యి లేట్ అయింది, లేకపోతే నేను కూడా ఆ రోజు అమరుని అయ్యేవాడిని. ఆ ఘట్టం నుంచి 68 ఉద్యమానికి వస్తే, పాల్వంచలో మొదలైన ఉద్యమానికి అనుబంధంగా ఒక ఉద్యమం నడిచిందంటే అది వరంగల్లో అప్పుడు కీలక పాత్ర పోషించారు సంగంరెడ్డి సత్యనారాయణ గారు కానీ, జయశంకర్ గారు, పురుషోత్తమరావు గారు, వీళ్ళంతా కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించి ఆ ఉద్యమానికి ఊపిరులు ఉంటే అది ఇక్కడి నుంచి మెల్లమెల్లగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారింది. జనవరి 69 నాటికి అది ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంగా ఎదిగింది. అటు తర్వాత మళ్ళీ ఆ రోజు అదే 4,000 కాంట్రాక్టులు ఏదో ఎక్కడో పనిచేస్తా ఉన్నారు. అదే పరిస్థితులు అయ్యాలన్నారు. ఎవరు మాట్లాడినా విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడినా ఇక్కడ ఉన్నటువంటి కట్టు కట్టినటువంటి తెలంగాణ వాదుల గురించి మాట్లాడుతున్నారు. కనీసం మనం ఒకటే హ్యాపీ, మనం ఏ స్థాయిలో ఉన్నా ఇవాళ ఆ గౌరవం ఇక్కడ ఆ రోజు పోరాడినటువంటి ఎంపీలకు లభిస్తూ ఉంది. మరి ఏ విధంగానైతే మనకు ఆ గౌరవం ఉంటుందో, మనం ఏదైతే తెలంగాణ గురించి మాట్లాడుతున్నామో అది ఆ ఉద్యమకారులకు లేకపోవడం, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏం గతి పట్టిందో మనం అందరం చూసాం. దయచేసి ఏ ప్రభుత్వం ఉన్నా ఈ తెలంగాణలో ఉండేటువంటి ఉద్యమకారులను గౌరవించమని నేను వారిని మనస్ఫూర్తి
మనస్ఫూర్తిగా కోరుతూ ఏ ఆశయం కొరకు తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆశయ సాధన కొరకే ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా దాని కొరకే పనిచేయండి. నేనైతే ఒకటి మనస్ఫూర్తిగా ప్రమాణం పూర్తిగా చెప్తా ఉన్నాను. తెలంగాణకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎన్నడూ తెలంగాణకు అవసరం రావద్దని కోరుకుందాం. తెలంగాణకు ఎవరు కష్టకాలం తీసుకొచ్చినా 11 సంవత్సరాలు తెలంగాణ సంబరాలు చేసుకుంటారు. ఈ తెలంగాణ సంబరాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ సంబరాలు చేసుకోవడం అమరవీరుల కుటుంబాలకు ఇవ్వడం ఇంకా సంతోషం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో అమరవీరులు కొంతమంది నాయకులు మర్చిపోయారు. మరి ఈ నాయకులు మరి రేవంత్ రెడ్డి గారు ఒకటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు డిసెంబర్ 3 రోజు ఆ రోజు ఒకటే ఇవాళ శ్రీకాంత్ చనిపోయిన రోజు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి అంకితం చేస్తారని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు నిరుద్యోగులు అందరూ కూడా బాగుపడాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు